రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు దశల వారీ ఆందోళన కార్యక్రమాలు అయితేనేమి, మిగతా ధర్నాలు, ర్యాలీలు కార్యక్రమంలో భాగస్వాములై మాకున్న సమస్యలు ఏదైతే 16+13 డిమాండ్లు పెట్టామో ఆ 29 డిమాండ్ల మీద ఉద్యమం చేయడం జరిగింది. 15వ తారీఖున ఇండిపెండెన్స్ స్ట్రైక్లో పోవలసి ఉన్నప్పుడు 14వ తారీఖు రాత్రి 12:30 సమయం వరకు కూడా చర్చలు జరిగాయి. ఆ సందర్భంలో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారనేటువంటి విషయాన్ని ఎనర్జీ సెక్రటరీ గారు 2 రోజులు పోస్ట్పోన్మెంట్ అడిగితే పోస్ట్పోన్మెంట్ అయినటువంటి విషయం కూడా తమకు తెలుసు. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి సుమారుగా ఇప్పుడు 3 అయింది. 12 గంటల సుదీర్ఘంగా చర్చల జరిగినవి. అయితే ఏదైతే మేము డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్లలో కొన్ని మాత్రం పరిష్కారం అయ్యాయి, కొన్ని పరిష్కారం కాలేదు. ఆశించినంత ఫలితాలు అయితే రాలేదు. కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూ మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉద్యమం చాలా తీవ్ర రూపంగా చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆశ మాలో కూడా ఉండింది. అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆశించారు. ఏదైతే విలీన ప్రక్రియ కానీ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పని కానీ, సమాన పని సమాన వేతనం కానీ, ఈ 3 డిమాండ్లు ప్రధానంగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు, పరిణామాలు అన్నీ కూడా గవర్నమెంట్ అప్కాస్ అనేటువంటిది ఒకటి తీసుకొచ్చింది. దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నియమించడం జరిగింది. కాబట్టి ఈ 3 విషయాల మీద కూడా మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు మీరు ఏదైతే డిమాండ్ పెట్టారో దాన్ని రికమెండ్ చేసేసి అదే మాదిరిగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తామని ఆ విషయం మీద చెప్పడం జరిగింది. కానీ మేమైతే గవర్నమెంట్కు మాకు సంబంధం లేదు. గతంలో ఎన్ఎంఆర్ నుంచి ఎన్ఎంఆర్, క్యాజువల్ లేబరు, ఎక్స్ క్యాజువల్ లేబరు, విఈడబ్ల్యూస్, కాంట్రాక్ట్ లేబరు వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఆనాడు మా మేనేజ్మెంట్లో తీసుకున్నాయి. ఆ విధంగానే మీరు కూడా ఇప్పుడు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మేము వారి ముందర చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉంది. ఆ రోజు ఏపీఎస్సీపీగా ఉన్నప్పుడు జరిగిన నిర్ణయాలకు ఈరోజు డిస్కామ్స్, ట్రాన్స్కోకి ఇడిపోయినటువంటి తర్వాత జరిగిన పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా నేను చేయలేను. ఖచ్చితంగా నాకు కొంత సమయం ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి దీని సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను అనేటువంటి విషయాన్ని గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కొన్ని అంశాలు ఏదైతే మాకు పిఆర్సీ అరియర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వవలసి ఉందో అది సుమారుగా 2 సంవత్సరముల నుండి ఇవ్వలేదు. ఆ అరియర్స్ విషయం వచ్చినప్పటికల్లా 100% అరియర్స్ ఇస్తామని చెప్పి అంగీకరించడం జరిగింది. అదే మాదిరిగా గతంలో 10 సంవత్సరాలు పనిచేసేటువంటి వారికి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చేవాళ్ళు, సర్వీస్ ఇన్సెంటివ్ ఇంక్రిమెంట్ అనేది, దానిని ఇప్పుడు 2 ఇంక్రిమెంట్లు ఇచ్చేటట్టుగా ఒప్పుదల జరిగింది. అదే మాదిరిగా ఏదైతే మెడికల్ డిజబిలిటీ ఏదైనా డిపార్ట్మెంటల్ యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో కానీ రెస్ట్ కానీ తీసుకుంటే 3 నెలల వరకు అంటే 90 రోజుల వరకు మెడికల్ డిజబిలిటీ ఇస్తామని కాంట్రాక్ట్ కార్మికులకు అంగీకరించడం జరిగింది. అదే మాదిరిగా ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కావాలా, పాలసీ కావాలని అడిగినప్పుడు దానికో సూత్రప్రాయంగా అంగీకరించి జేఏసీతో చర్చించి ఏ విధంగా తీసుకోవాలనేటువంటి రెగ్యులర్ ఉద్యోగులకు ఏదైతే ఇన్సూరెన్స్లు ఇస్తున్నామో దాని దగ్గరగా ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తాము. మీతో మాట్లాడి చర్చించి నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్పడం జరిగింది. అదే మాదిరిగా జరగబోయే రిక్రూట్మెంట్లో జేఎల్ఎంలకు ఇంతకుముందు ఐటీఐ ప్లస్ 10th 2 తీసుకునేవారు. అట్లా లేకోకుండా ఐటీఐ మార్కులు మాత్రమే ఇవ్వాలని అడిగితే దానికి కూడా అంగీకరించింది. ఇలా కొన్ని అంశముల మీద అంగీకరించారు. కొన్ని అంశముల మీద మాత్రం ఓన్లీ డైరెక్ట్ పేమెంట్, విలీన ప్రక్రియ అనేది ఆగిపోయింది. సమాన పని సమాన వేతనం విషయం మీద ఇంతవరకు పట్టుబడితే దాన్ని రేపు 1/4/2026లో ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాము, రికమెండ్ చేస్తూ లెటర్ కూడా ఇస్తామని చెప్పి ఇప్పుడు మినిట్స్లో కూడా రాయడం జరిగింది. అదే మాదిరిగా రిటైర్మెంట్ సందర్భంలో 60 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వారికి ఎలాంటి బెనిఫిట్ ఇవ్వడం లేదన్నటువంటి విషయాన్ని చెప్తే సహానుభూతితో పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది. లేదు ఆశా వర్కర్లకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు, ఆ విధంగా మాకు కూడా ఇవ్వాలని చెప్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కమిట్మెంట్ అయినారు. మొరాలిస్ మీతో మాట్లాడి ఫిక్స్ చేస్తామనేటువంటి విషయాన్ని కాంట్రాక్ట్ కార్మికుల అంశాలుగా మా ముందర వాళ్ళు ఒప్పుకున్నారు. అదే మాదిరిగా రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి కారుణ్య నియామకాలు ఏదైతే 2021 నుంచి ఇస్తా ఉన్నారో